ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో పలు గ్రామాలు నీట మునిగాయి. చంద్రాల గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షానికి చెరువు పూర్తిగా నిండిపోయింది. చెరువు పక్కన ఇళ్లలోకి వరద చేరింది. దీంతో గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో పలు గ్రామాలు నీట మునిగాయి. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. చంద్రాల గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. భారీ వర్షానికి చెరువు పూర్తిగా నిండిపోయింది. చెరువు పక్కన ఇళ్లలోకి వరద నీరు భారీగా వచ్చింది. దీంతో గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో పలు గ్రామాలు నీట మునిగాయి. చంద్రాల గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షానికి చెరువు పూర్తిగా నిండిపోయింది. చెరువు పక్కన ఇళ్లలోకి వరద నీరు భారీగా చేరింది. దీంతో గ్రామస్తులంతా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ఈరోజు తెల్లవారులు కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో అనేక ప్రాంతాలు ముంపు ప్రాంతాలుగా అయినాయి. ఇక్కడ మైలవరం దగ్గర జరిగినటువంటి ఒక చెరువు అంతా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో గ్రామంలోకి నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి. అక్కడ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా అక్కడికి వెళ్లారు. పరిస్థితి అంతా చూశారు. అక్కడ ఉన్న వాతావరణం అంతా సమీక్ష చేశారు. మొత్తం మీద చూస్తే ఈ రోజు మొత్తం అన్ని ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో జలమయమయ్యాయి. ఊర్లలోకి నీళ్లు వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో ఇటు మైలవరం తిరువూరు మధ్య రాకపోకలు కూడా చెరువు కట్ట తెగిపోయినటువంటి నేపథ్యంలో రాకపోకలు కూడా పూర్తి అటు మైలవరం తిరువూరు, అదేవిధంగా మైలవరం నుంచి కప్పలే రోడ్డు, భద్రాచలం వెళ్లే రోడ్డు అంతా కూడా రాకపోకలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. అక్కడ వాహనాలు అక్కడ ఆగిపోయినటువంటి ఒక అసాధారణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద వర్షం అయితే ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి లేదు. అన్ని ప్రాంతాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇటు అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో చాలా గ్రామాలకి, లంక గ్రామాలకి, అదేవిధంగా లోతట్టు గ్రామాలన్నీ కూడా పూర్తిగా అయినటువంటి పరిస్థితి. వాగులు వంకలు రోడ్ల మీద పొంగి ప్రవహించేటటువంటి పరిస్థితుల్లో ఎక్కడెక్కడ చాలా గ్రామాలకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా గ్రామాలకు రాకపోకలు పూర్తి స్థాయిలో స్తంభించిపోయినటువంటి పరిస్థితి. చాలా గ్రామాలకి విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా విద్యుత్ లేకపోవడంతో అంధకారంలోని రాత్రి కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడ ప్రభుత్వ అధికార యంత్రాంగం రిస్టరేషన్ కార్యక్రమం చేపడుతున్నప్పుడు కూడా వర్షం ఎక్కడ కూడా తగ్గక పోవటం వల్ల పూర్తి స్థాయిలో ఇట్లన్నీ కూడా పునరుద్ధరించేటటువంటి ప్రక్రియ అయితే పూర్తి స్థాయిలో ఇంకా చేపట్టలేనటువంటి పరిస్థితి. ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా దీనిపైన ఈ రోజు 2 సార్లు జిల్లా యంత్రాంగంతో కలెక్టర్లు, ఎస్పీలు, మిగతా ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడికక్కడ అప్రమత్తత ఉండాలి, ఎక్కడ ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా చూడాలనేటటువంటి అంశాన్ని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, లంక గ్రామాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని, ముఖ్యంగా గ్రామస్తుల్ని సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించి వారికి అక్కడ పూర్తి స్థాయిలో ఆహారం గాని, అక్కడ వసతి గాని, అక్కడ వైద్య సదుపాయాలు గాని పూర్తి స్థాయిలో చేపట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద కలెక్టరేట్ లో, అదేవిధంగా ఆర్డీఓ కార్యాలయంలో మొత్తం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మత్స్యకారుల్ని వేటకు వెళ్ళొద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులు తిరిగి రప్పించేటటువంటి ప్రయత్నాలు మరోవైపు జరుగుతున్నటువంటి వాతావరణం. ముఖ్యంగా ఈదురుగాలులు, అదేవిధంగా భారీ వర్షాలతో ముఖ్యంగా ఆ లంక ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ముఖ్యంగా విజయవాడ నగరపాలక సంస్థలో ఇప్పటికి కూడా రోడ్ల మీద 2-3 అడుగుల వర్షపు నీరు మొత్తం ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా ప్రాంతాలకి కార్లు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ స్తంభించినటువంటి పరిస్థితి. ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి సంబంధాలు, విజయవాడ నగరంలో కూడా ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి సంబంధాలు లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి. ఇటు కృష్ణలంక, అటు పడమట, ఇటు సింగనగరు, అదేవిధంగా మొత్తం ఉదయం అయితే అక్కడ మంగళరాజపురం సున్నపట్టి సెంటర్ దగ్గర అయితే మొత్తం ఒక కొండ చర్య విరిగిపడిన నేపథ్యంలో మొత్తం నలుగురు అయితే దుర్మరణం పాలయ్యారు. ఇంకా కొంతమంది లోపలే ఉన్నారు. పెద్ద బండరాయి వచ్చి పడినటువంటి పరిస్థితుల్లో 2 చిన్న ఇళ్లు కూడా మొత్తం ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఆ బండరాయి కింద ఎంతమంది ఉన్నారు ఏంటి అనేటటువంటి అంశం గురించి కూడా ఇంకా అధికార యంత్రాంగం అవన్నీ
తీసి మొత్తం చేసే రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూ ఉంది. మొత్తమే చూస్తే ఈ రోజు రేపు కూడా ఇంకా భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా పూర్తి స్థాయిలో అప్రమత్తతగా ఉంది. ఎక్కడికక్కడ ఈ పునరుద్ధరణ కార్యక్రమాలు అయితే చేపడుతుంది అలసిరా. అంటే జయరాజ్, ఇప్పటి వరకు మొత్తం ఎంతమందిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు అధికారులు? ఇప్పుడు వరకు అయితే ఇదమిద్దంగా మా సంఖ్య అయితే చెప్పలేము, కానీ దాదాపు అన్ని కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని లంక గ్రామాల నుంచి కూడా చాలా వరకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముప్పు ప్రాంతాల నుంచి కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అందరూ కూడా వైద్యం, అదేవిధంగా ఆహారం, అక్కడ ఉన్నటువంటి భద్రతా ప్రమాణాల దృష్ట్యా వారందరినీ సేఫ్ జోన్ లో ఉంచినట్టుగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ జయరాజ్. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయినాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువు తెగిపోయింది. ఈ నేపథ్యంలో ఊరంతా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఆ దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు.